వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో టీజీపీఎస్సీ నుంచి మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడు ఉన్నాయి, సో ఈ నోటిఫికేషన్లకి సంబంధించి ఏ ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ల ప్రక్రియ ముందుకు కొనసాగబోతూ ఉంది, అలాగే టీజీపీఎస్సీ వెంటనే నోటిఫికేషన్లు ఇస్తుందా, ఏమైనా టైం తీసుకుంటుందా అనేటువంటి అంశాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో మీరు ఐకాన్ ఇండియా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి సంబంధించి. ఇక టీజీపీఎస్సీ నుంచి అలాగే తెలంగాణ స్టేట్లో వచ్చేటువంటి ఇతర నోటిఫికేషన్లకి సంబంధించి ఐకాన్ ఇండియా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. సో దీనికోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అన్ని పోటీ పరీక్షలకి సంబంధించి ఎగ్జామ్ సిరీస్లని కూడా మీకు అందించడం జరుగుతూ ఉంది. మరి టీజీపీఎస్సీ ఇప్పటివరకు గ్రూప్ 2 ఎగ్జామ్ని, ఈ ఏడాది గ్రూప్ 3 ఎగ్జామ్ని, అలాగే గ్రూప్ 1కి సంబంధించిన ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసింది. ఇతర ఉద్యోగాలకి సంబంధించినటువంటి పరీక్షల్ని కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమైనా నోటిఫికేషన్లు వస్తాయా, వస్తే ప్రిపరేషన్ అనేది ఎప్పుడు ప్రారంభించాలి అని అంటే ప్రిపరేషన్ ఇప్పుడే ప్రారంభించండి, వెంటనే ప్రారంభించండి, ప్రిపరేషన్లోనే ఉండండి. కానీ ఇక్కడ టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అని అంటే టీజీపీఎస్సీ ఈ నెల 18, 19 తేదీలలో, ఎప్పటి నుంచి అని అంటేనో 18 మరియు 19 తేదీలలో ఢిల్లీలో పర్యటించబోతూ ఉందండి. ఎక్కడ పర్యటించబోతూ ఉంది? ఢిల్లీ పర్యటన కోసం వెళ్తూ ఉన్నారు. సో ఈ ఢిల్లీ పర్యటనలో టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి బోర్డు ఏం చేయబోతూ ఉంది అని అంటే ఇక్కడ యూపీఎస్సీని, అలాగే దీనితో పాటు ఎస్ఎస్సిని, అలాగే ఎన్టీఏని స్టడీ చేయబోతూ ఉంది. యూపీఎస్సీ మీ అందరికీ తెలిసిందే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, వీటినన్నింటినీ కూడా టీజీపీఎస్సీ బోర్డు స్టడీ చేయబోతూ ఉంది ఈ 18, 19 తేదీలలో. ఇలా 18, 19 తేదీలలో ఈ స్టడీ చేయబోయేటువంటి ఈ బోర్డ్స్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ మనందరికీ తెలిసిందే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐఏఎస్ అలాగే ఐపీఎస్ ఇతర పరీక్షలకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ని, షెడ్యూల్ని రిలీజ్ చేసి దాని ప్రకారం ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్ లాంటి ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఇస్తూ సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా కేంద్ర స్థాయి సర్వీసులకి సంబంధించి అన్ని సర్వీసుల కోసం అనుకున్న విధంగా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంతో పాటు ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్ల భర్తీని చేయడం జరుగుతూ ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మనకి విద్యార్థులకి సంబంధించి వివిధ ఉన్నత విద్యలకి సంబంధించినటువంటి స్టడీస్ కోసం ఇక్కడ ఎంట్రన్సెస్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటిని స్టడీ చేసి ఇప్పుడు టీజీపీఎస్సీ బోర్డ్ ఒక నివేదికను, ఒక రిపోర్ట్ని రెడీ చేయబోతూ ఉందండి. ఈ నివేదికను జనవరి కల్లా ప్రభుత్వానికి సబ్మిట్ చేయబోతూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతూ ఉంది అని అంటే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పేసి ఎన్నికల వాగ్దానంలో భాగంగా జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి అంశాలను గురించి ఇక్కడ ప్రామిస్ చేయడం జరిగింది తెలంగాణ నిరుద్యోగ యువతకి. సో ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా దాదాపు పూర్తిగా వచ్చింది కాబట్టి కొత్త నోటిఫికేషన్లను సక్సెస్ఫుల్గా ఇన్ టైంలో పూర్తి చేసేందుకోసమే ఇప్పుడు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి బోర్డు ఇక్కడ ఢిల్లీ పర్యటన చేయబోతుంది అనేటువంటి అంశాన్ని మనం క్లారిటీ కలిగి ఉండాలి. సరే, ఇక్కడ జనవరి కల్లా నివేదిక ఇవ్వబోతా ఉంది, కొత్త నోటిఫికేషన్లని ఏ విధంగా భర్తీ చేస్తాం, ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తామని. అయితే ఇక్కడ గ్రూప్ 3 కానీ అలాగే గ్రూప్ 4, 2, 3, 4 లేదా ఇతర పోటీ పరీక్షలు ఏదైనా సింగిల్ ఎగ్జామ్ అంటే ఒకే ఎగ్జామ్తో ఉంటాయి. సో అలాంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఉన్నటువంటి రిజల్ట్స్ మొత్తం కూడా 6 monthsలోగా కంప్లీట్ చేసేలాగా చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి బోర్డు చెప్పడం జరుగుతుంది. 6 monthsలోగా అంటే నోటిఫికేషన్ రావడం, ఎగ్జామ్ డేట్స్ని ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి పరీక్షను నిర్వహించడం, అలాగే వితిన్ 6 monthsలోగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ని ఇవ్వడం. ఇలా ఏదైనా ఎగ్జామ్ 1 లేదా 2 ఉంటే డైరెక్ట్ ఉంటే వాటికి సంబంధించి 6 monthsలోగా ప్రక్రియ పూర్తి అవుతుంది అనేటువంటి క్లారిటీతో ఇప్పుడు ఈ రిపోర్ట్ని రెడీ చేయబోతూ ఉన్నారు.
ఇక నెక్స్ట్ గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ ఉన్నట్లయితే దీనికి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించి ఉంటుంది కాబట్టి 9 months టైంలోగా వీటిని పూర్తి చేస్తాము ఇలాంటి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ స్పష్టతను కలిగి ఉన్నారు. సో ఇలా దీని ప్రకారం ఇక్కడ ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశాలలో పారదర్శకతో పాటు అలాగే ఒక పర్టికులర్ టైం అనుకుంటే ఆ టైంలో ఎగ్జామ్స్ని కంప్లీట్ చేయడం, అలాగే ఒకసారి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చిన తర్వాత వాటిని తిరిగి క్యాన్సిల్ లేకుండా చూడడం, అలాగే ఎగ్జామ్లో అన్నింటికంటే కీలకం పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఇలాంటి అంశాలను మెయింటైన్ చేసేందుకోసం ఇప్పుడు ఈ 2 రోజుల పర్యటన అనేది టీజీపీఎస్సీకి కీలకంగా మారబోతా ఉంది. మరి ఇలా జనవరిలో నివేదిక అనేది రిపోర్ట్ అనేది తయారు చేసిన తర్వాత ఈ రిపోర్ట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను అమలు చేసేందుకు మరొక 2 months ఇక్కడ టైం తీసుకుంటాము అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే జనవరి ఫిబ్రవరి అలాగే మార్చ్ వరకు దీనికి సంబంధించి టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ఒక క్లారిటీ అనేది రాబోతూ ఉంది. సో ఈ నోటిఫికేషన్లలో ఏ జాబ్స్ ఉంటాయి అని అంటే అన్ని జాబ్స్ ఉంటాయండి. నోటిఫికేషన్లకి సంబంధించి అన్ని జాబ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ అన్ని జాబ్స్కి సంబంధించి మీ టార్గెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సిలబస్ మీకు టీజీపీఎస్సీ వెబ్సైట్లలో అవైలబుల్గా ఉంది. ఆ సిలబస్ని తీసుకొని మీరు ప్రిపరేషన్లో ముందుకు వెళ్ళడం బెటర్. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 3 monthsని మనం యూటిలైజ్ చేసుకుని ఆ తర్వాత ఒక 6 months లోపే మళ్ళీ ఏదైతే ఈ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఉంటాయో వాటి ప్రక్రియ అనేది ముందుకెళ్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఓవరాల్గా ఒక 6 months టైం ఉన్నది అని చెప్పేసి ఇక్కడ టార్గెట్ పెట్టుకొని చదవగలిగితే మీరు అనుకున్నటువంటి జాబ్ అచీవ్మెంట్ చేయడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంది. సో ఇలా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మనకి టీజీపీఎస్సీ నుంచి ఉన్నది. సో ఇప్పుడు ఈ స్టడీ కూడా ఎందుకు జరగబోతా ఉంది అని అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేయడం, ముందుకు తీసుకువెళ్ళడానికి సంబంధించి ఈ స్టడీ అవసరం. ఎందుకంటే ప్రీవియస్గా ఏం జరిగింది అనేది మనందరికీ తెలిసిందే. కొంత పేపర్ లీకేజ్ ఇష్యూ కావచ్చు, ఇతర ఇష్యూస్ కావచ్చు, వీటన్నింటికి ఫస్ట్ టీజీపీఎస్సీ అనేది చెక్ పెట్టాలి. సో అలా పెట్టాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఇక్కడ నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, స్టడీ చేస్తూ ఉన్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జనవరిలో నివేదికనిచ్చి మార్చ్ ఏప్రిల్ మరొక 2 నెలల కాల సమయాన్ని తీసుకొని దాన్ని ఏ విధంగా అమలు చేయాలనేటువంటి అంశాలలో స్పష్టత తీసుకొని ఏప్రిల్ నుంచి కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వబోతా ఉన్నారు. ఇక అలాగే వర్గీకరణకి సంబంధించి ఎస్సీ వర్గీకరణకి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉంది కాబట్టి దాని పట్ల కూడా ఈ 2-3 నెలల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కొత్త నోటిఫికేషన్లు అనేవి మనకి 2025 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఆ లోపు ఉన్నటువంటి ఈ టైంని మీ ఎగ్జామ్ ఏదైతే ఉందో టార్గెట్, ఆ ఎగ్జామ్ కోసం ప్రిపరేషన్లో ముందుకు వెళ్ళండి. సో ఇలా ఈ అప్డేట్ అనేది ఉంది. ఈ అప్డేట్కి సంబంధించిన అంశం మీ ఫ్రెండ్స్కి చెప్పాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని మేము చేయాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ రాయండి. సో ఇలా మీరు ఐకాన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాతో ట్రావెల్ చేయండి. ఇక మీకు కావాల్సిన ఆన్లైన్ క్లాసెస్ అన్నింటినీ కూడా ఐకాన్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. దీనికోసం మీరు యాప్ ద్వారా ముందుకు వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరొక అప్డేట్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.